వంట గ్యాస్ ధరలను పెంచడంపై సీపీఐ నేతలు తీవ్రంగా స్పందించారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కొత్తపేటలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మల్లయ్య లింగం భవన్ నుంచి మార్కెట్ కూడలిలోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు గ్యాస్ సిలిండర్లను మోస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు అరుణ్ కుమార్, సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి. ఈరోజు గుంటూరు నగరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి మహిళల కోసం ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బహుమానం ఏదైతే ఉందో గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఏ విధంగా ఉందంటే, పెద్దలు చెప్పినట్టుగా అదిగో పూలంటే ఇదిగో తోకన్నట్టుగా యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి నెపంతో, యుద్ధం జరుగుతున్నటువంటి వంకతో ఒకటేసారి ఇంట్లో వాడేటువంటి గ్యాస్ సంబంధించి 60 రూపాయలు, అదేవిధంగా వ్యాపార సిలిండర్ ఏదైతుందో దానిపైన 115 రూపాయలు పెద్ద ఎత్తున పెంచడం జరిగింది. దాన్ని సిపిఐగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పెంచిన ధరలు తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు మన ఈ కార్యక్రమం సంబంధించి గుంటూరు మన మీడియా మిత్రులందరికీ నమస్కారం. మనం నిన్ననే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని యావత్ ప్రపంచం జరుపుకుంది. భారతదేశంలో మహిళలంటే అత్యంత గౌరవం కలిగిన వ్యక్తి అంటే నరేంద్ర మోడీ అని ఆయన చెప్పుకుంటాడు. కానీ ఇరాన్ అమెరికా మధ్య జరిగే ఈ యుద్ధాన్ని అడ్డుపెట్టుకొని, లేదు ఇరాన్ పై ఇజ్రాయిల్ అమెరికా చేస్తున్న అక్రమ యుద్ధాన్ని బలపరిచే ఈ ప్రధాని ఏకపక్షంగా 60 రూపాయలు వంట సిలిండర్ మీద పెంచడం అనేది ఊహించని పరిణామం. ఈ ప్రభుత్వం వచ్చాక గ్యాస్, పెట్రోలియం ఉత్పత్తుల మీద ఎప్పటికప్పుడు లక్షల కోట్లు అక్రమ వసూళ్లు చేసింది. ఒక్క మాట చెప్పాలంటే, నరేంద్ర మోడీ ఒక చంబల్ లోయ బందిపోటులాగా ఈ చమురు 2014 చివరిలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 20 రూపాయలు వంట గ్యాస్ మీద రేటు పెంచితే సిలిండర్ ఎత్తులు పెట్టుకొని బీజేపీ నాయకులు దేశమంతా హల్చల్ చేశారు. కానీ 2014 చివరిలో ఏళ్ళ గవర్నమెంట్ వచ్చాక 1150కి వెళ్ళి ఇప్పుడు మళ్ళా 950 అయింది. అంటే 420 ఉన్న గ్యాస్ 960 అంటే రెట్టింపు అయ్యింది. నరేంద్ర మోడీకి కానీ, వాళ్ళు బలపరిచే వాళ్ళకి కానీ, వాళ్ళతో స్నేహం చేసే వాళ్ళకి కానీ బుద్ధి జ్ఞానం ఉందా అని నేను అడుగుతున్నాను. అందువల్లనే గ్యాస్ని 500 రూపాయలకి ఇవ్వాలి, పెట్రోల్ లీటర్ 70 రూపాయలకి ఇవ్వాలి, డీజిల్ 60 రూపాయలకి ఇవ్వాలి. ఈ 3 అంశాల మీద దేశవ్యాప్త ఆందోళన చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచన చేస్తుంది, ఆంధ్ర రాష్ట్ర పార్టీ ఆలోచన చేస్తుంది. ఈ రకమైన ఆలోచనతో భవిష్యత్తులో ముందుకు వద్దామని మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న ఏదైతే మరి మహిళా దినోత్సవం సందర్భంగా మోడీ గారు మరి ఏదైతే మరి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి మరి గ్యాస్ పెంచి మరి వాత పెట్టే ప్రయోగాలు చేస్తా ఉన్నాడు. ఇప్పటికీ మరి గ్యాస్ ధర మరి అనేక సార్లు పెంచడం అయింది. మరి కొత్తగా అది కూడా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఇచ్చిన వరం మరి గ్యాస్ డెమోస్టిక్ సంబంధించి
మరి 115 రూపాయలు, వ్యాపార సంస్థలకు 115 రూపాయలు పెంచుతా ఉన్నారు. అదే గృహ ఉపయోగాలకు సంబంధించి ఇంట్లో వాడుకునే సిలిండర్ సంబంధించి కూడా 60 రూపాయలు పెంచి మరి వారి పైన భారం పెంచుతా ఉన్నారు. ఈ భారాలు ఇప్పటికి అనేక సార్లు పెంచడం జరిగింది. ఏదైతే యుద్ధం జరుగుతా ఉందో మరి యుద్ధం పేరుతోటి పెంచిన ఈ గ్యాస్ సిలిండర్ల రేట్లన్నీ కూడా వెంటనే తగ్గించాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. అట్లాగే ఇంతకు ముందు అనేక సార్లు మరి రేట్లు పెంచుతా ఉన్నారు ఏదో కారణం చెప్పి, కానీ అక్కడ బ్యారెల్ రేటు పెరగకపోయినా పెరిగి మళ్ళా తగ్గినా కూడా ఆ రేట్లు కూడా తగ్గకుండా కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం మరి చేస్తా ఉన్నారు. మోడీ గారు మరి వరాల జల్లు జరిపించిన మోడీ గారు మరి వాళ్ళకి సంబంధించి ఏదైతే మరి ఈ రేట్లు పెంచడాన్ని సిపిఐగా వ్యతిరేకిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఈ గ్యాస్ ధరలు తగ్గించే వరకు కూడా సిపిఐ పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలియజేస్తా ఉన్నాం.